వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మొట్టమొదల గత 14వ తారీఖు 11వ తారీఖు నాడు గెలిచిన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరికీ కూడాను పార్టీలకు అతీతంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా సర్పంచులందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఊర్లో వర్గాలకు అతీతంగా అందరి కోసం నిలబడి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లా అయితే దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామాలు ఎక్కడ అంటే తెలంగాణలో, ఆ రోజు అన్ని అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి. గత 2 సంవత్సరాల నుంచి మన గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఇవాళ మీ మీద బాగా బాధ్యత పెరిగింది. అందరూ కూడా వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కష్టపడి మన గ్రామాలను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి అందరి సర్పంచులకు నా వైపు నుంచి విన్నపం. మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రహ్మాండంగా మా వైపు నుండి ఏ సహకారం అవసరం ఉన్నా తప్పకుండా వచ్చి నిలబడి మీతో కలిసి పనిచేస్తాము. అందరు కూడా కలిసి పనిచేయాలి. అందరికీ కూడా మా ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మన జగిత్యాల్ మెడికల్ కాలేజ్ సంబంధించి మీరు బాగా మంచిగా రాసినందుకు, మా మెడికల్ కాలేజీలో కొద్దిగా కదలిక వచ్చినట్టు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్లో కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఆ మౌలిక వసతుల్లో కొద్దిగా కదలిక వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మీ అందరికీ కూడా జగిత్యాల్ జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు రాసిన తర్వాత కొద్దిగా కదలిక వచ్చింది కాబట్టి జర్నలిజానికి ఇదో మంచి ఎగ్జాంపుల్. మీరు తలుచుకుంటే కదలిక వస్తుందని చెప్పి తెలుసుకోవడానికి మన మెడికల్ కాలేజే ఒక ఎగ్జాంపుల్. దానికి తోడు మూడోది అట్లానే మరి మీరందరూ మంచి రాసినారు, మా విద్యార్థులకు మంచి జరిగింది, మా జిల్లా జగిత్యాల జిల్లాకు మంచి జరిగిందన్న భావనతో మేము కూడా వచ్చి ఆ రోజు ఇక్కడ మీ అందరితో మాట్లాడి, ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడకుండా కేవలం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడి, ఏ ఒక్క నాయకుని పేరు కానీ, ఏ ఒక్క మనిషి పేరు కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుని పేరు కానీ సంబోధించలేదు మేము ఎవరిని కూడా. అయినా కూడా మరి మా స్థానిక శాసనసభ్యులు వారు కొద్దిగా బాధపడినట్టు తెలిసింది నాకు. వ్యక్తిగత విమర్శలు కూడా దిగినారని చెప్పి తెలిసింది. నేను నిజంగా ఆయన చూడలేదు. మా వాళ్ళని రాసిచ్చినారు, ఇక్కడ నా దగ్గర ఏమేమి మాట్లాడినా అన్ని రాసిచ్చినారు. సో దానికి కూడా నేను కొద్దిగా చిన్నగా జవాబు చెప్పాలి. కాబట్టి నిజానికి ఇప్పటికి కూడా నా సంస్కారం, నా విఘ్నత, ఆయన గురించి వ్యక్తిగత విమర్శలు చేయను. కొంతమంది ప్రెస్ మిత్రులు అడుగుతాను, ఇంతమంది వ్యక్తిగత విమర్శలు చేస్తారని అడుగుతున్నారు, కానీ నేను చేయను వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కూడా. నేను మా నాన్న నేర్పించిన సంస్కారం కానీ, మా తల్లిదండ్రులు నేర్పించిన, ఎందుకంటే ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడాలి, సంస్థాగత గురించి మాట్లాడాలి తప్ప, సంస్థల గురించి మాట్లాడాలి తప్ప ఎప్పుడు కూడా ఒక మనిషి గురించో వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత సంబంధించిన విషయాలకు దిగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు మా నాయకులందరికీ కూడా. దానికి తగ్గట్టుగానే ఏ రోజు కూడా నేను 2 సంవత్సరాల నుంచి ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయను ఎప్పుడు కూడా. ఇవాళ నా మీద వ్యక్తిగత విమర్శలు చెప్పినారు కాబట్టి నేను కొద్దిగా దానికి సంబంధించి కొన్ని జవాబులు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు కూడా వారిని నేను మీరు అని సంబోధిస్తాను. నేను సింగులర్తో సంబోధించాను. మీరు అనే పెద్ద మనిషి అని, నాకంటే చాలా పెద్దోడు, నాకంటే వయసులో అన్నింటిలో పెద్దోడు, నాకంటే పెద్ద ఎమ్మెల్యే అయినా అన్నిటికంటే పెద్దోడు కాబట్టి ఆయన మీరు అని సంబోధిస్తాను. వయసుకు నేను తప్పకుండా గౌరవిస్తాను ఆయనకి. వారు అన్నట్టు నా కృషితో జగిత్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది అంటూ ఉన్నాడు. మొట్టమొదల ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది, ఇప్పుడు ఇక్కడ అంటే నా గురించి పర్సనల్గా కమెంట్ చేసినా, వ్యక్తిగత విమర్శలు చేసినా నాకు ఏమర్థమైందంటే, చాలామంది చెప్తూ ఉంటారు కూడా, సంజయ్ గారికి ఆత్మవిశ్వాసం తక్కువ, ఎమ్మెల్యే గారికి ఆత్మవిశ్వాసం ఉండదు, ఎప్పుడు న్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడు. రెండోది అభద్రతా భావం. ఒక నాయకునికి ఏది ఉండొద్దు అంటే అభద్రతా భావం ఎప్పుడు ఉండకూడదు. వేరే వాడు ఏదో చేస్తున్నాడు, వీళ్ళు నా నుంచి ఏం తీసుకుంటున్నారో, వీళ్ళు ఎందుకు పోయినారు అక్కడికి, అది కాదు. నాయకుడు అన్నవాడు ఎప్పుడైనా ముందలుండి లీడ్ చేయాలి. ఎప్పుడు అభద్రతా భావంతో ఉంటే వేరేవాడు ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి, లేకపోతే వేరేవాడు చేస్తుంటే నా మీద ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. సో ఒక నాయకుడు అన్న తర్వాత కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మవిశ్వాసం కావాలి. ఆ ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు వేరే వాళ్ళు ఏది చేసినా కూడా తప్పులాగా అనిపిస్తుంది. మూడోది రాజ్యాంగం పట్ల కొద్దిగా బేసిక్ సెన్స్, దాని రాజ్యాంగం సెన్స్ అంట నేను. అంటే రాజ్యాంగంలో మనకున్న హక్కులు
సింపుల్. అంటే ఉదాహరణకి మనం ఒక పార్టీలో ఎలక్షన్ గెలిస్తే ఏ పార్టీకి ఎట్లా ఉండాలో పార్టీకి సంబంధించి ఇవన్నీ రాజ్యాంగంలో లిఖించారు. అది రాజ్యాంగం సెన్స్ అంటారు. అదేవిధంగా జిల్లా అంటే ఏంటి, జిల్లాలో ఏమేమి ఉంటాయి, జిల్లాకి ఎవరు రావచ్చు, జిల్లాకి ఎవరు రాకూడదు, అన్నీ కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. అన్నిటి కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని రచించబడ్డాయి. సో బేసికల్లీ ఒక నాయకుడు అన్న తర్వాత రాజ్యాంగం ఎట్లా ఉంటుంది, దాని ప్రకారం మనం ఎట్లా ప్రవర్తించాలని చెప్పి మనకు తెలియాలి. స్పెషల్లీ చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కామన్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్. ఉదాహరణకి నేను జగిత్యాల మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడితే ఇంత గుమ్మడికాయ దొంగలాగా ఇంత భుజాలు ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కూడా కాలేదు ఇప్పటికి కూడా. మీ గురించి మాట్లాడలేదు నేను, ఏది మాట్లాడలేదు. జగిత్యాల మెడికల్ కాలేజ్ ఏమన్నా దయచేసి ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు అందరు స్టాఫర్లు ఇక్కడ ఉన్నారు. ఇవాళ కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి కట్టి నువ్వు ఫస్ట్ అట. ఈయన దిమాక్ ఉందా, ఇవి ఏమని చెప్పాలి, ఈయన గురించి ఏం మాట్లాడాలి? కొరుట్లలో 100 పడకల ఆసుపత్రి మేము ఇనాగ్రేట్ చేసి 2 సంవత్సరాలు అయిందయ్యా. దొరా ఎప్పుడైనా అసెంబ్లీ వచ్చి కూర్చుంటే నీకు అర్థమవుతుంది మేము ఏం మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో దొంగలెక్క తిరుగుతూ ఉంటాం వెనకాల బయటకి. అసెంబ్లీకి వచ్చి కూర్చొని నీకు అర్థమవుతుంది మేము ఏం మాట్లాడుతూ ఉన్నామో. అసెంబ్లీలో ఇప్పటికీ 10 సార్లు మా కొరుట్ల హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి కేసీఆర్ గారు ఫినిష్ చేసినారు, మా తెలంగాణ బాబు కేసీఆర్ గారు ఫినిష్ చేసినారు, నువ్వు ద్రోహం చేసిన కేసీఆర్ గారు ఫినిష్ చేసినారు 100 పడకల ఆసుపత్రి. 2 సంవత్సరాలు అయింది. దానికి స్టాఫ్ ఇయ్యింది నీ ప్రభుత్వం. మరి నువ్వు ఏమంటావు నాకు తెలియదు, కానీ నీ కాంగ్రెస్ మిత్రులేదు అంటావు కదా, మీ తాతల పార్టీ అంటావు కదా, ఆ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు వీళ్ళకి ఇంకా ఇప్పటివరకు స్టాఫ్ ఇవ్వలేదు. మేము 100 పడకల ఆసుపత్రి ఎప్పుడో ఫినిష్ చేసినాం. నీ సెన్స్కి చెప్పని చెప్తా ఉన్నా. 100 పడకల ఆసుపత్రి కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఫినిష్ అయ్యి ఇనాగ్రేట్ అయింది. కేసీఆర్ గారి టైంలోనే ఇనాగరేషన్ కూడా జరిగింది. 2 సంవత్సరాల నుంచి స్టాఫ్ కూడా నేను అసమర్థులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పినాం. మేము అసెంబ్లీలో కూడా చెప్పినాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు అసెంబ్లీలో ఇప్పటికి చెప్పినాను నేను, మాకు స్టాఫ్ ఇవ్వండి అని. మీకు హాస్పిటల్ లేదు కొరుట్ల హాస్పిటల్, నువ్వు మా కొరుట్ల హాస్పిటల్ కట్టించు అట. కొరుట్లలో హాస్పిటల్ కట్టినాం నాయన మేము ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి. మెట్పల్లిలో 30 పడకల ఆసుపత్రి కూడా ఈ మన మెడికల్ కాలేజ్ లాగానే 80% పూర్తయింది. కేసీఆర్ గారి టైంలోనే 80% పూర్తయింది. దాని గురించి కూడా ఇప్పటి వరకు నేను మెట్పల్లి గురించి కూడా అసెంబ్లీలో 10 సార్లు ఇప్పటికీ నేను రైజ్ చేసిన. మీరు ఇప్పటివరకు అసెంబ్లీలో కనీసం నిలిచోలేదు 2 సంవత్సరాల నుంచి జగిత్యాల ప్రజల గురించి. సీఎం గారి దగ్గర పోయి ఇప్పటివరకు ఎప్పుడన్నా పెన్షన్ల గురించి అయ్యా సీఎం దగ్గర పోవాలంటే నేను తీసుకెళ్తానంట. రాజ్యాంగబద్ధంగా నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. అదే రాజ్యాంగబద్ధంగా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల పనులు జరుగుతాయి. నువ్వెవరు నన్ను తీసుకుపోనీకి? బాజాబ్తా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమన్నా ఇంకొక విషయం ఆయన ఇస్తాడు, సీఎం ఇస్తాడు, ఏమన్నా సీఎం జేబులోకి పెడుతున్నాడు. మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు మీరు? అసలు ప్రజల డబ్బులు, ప్రజల సొమ్ము ప్రజల మీద ఖర్చు పెడతాము. ఆ బాజాబ్తా అడుగుతాం కూడా మేము. తెలియకుండా ఒక్కరోజైనా ఎప్పుడైనా అసెంబ్లీకి వస్తే తెలుస్తుంది మీకు. అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రశ్నలు లేవనెత్తినో చెప్పండి మీరు ఇప్పటివరకు జగిత్యాల ప్రజల గురించి. ముఖ్యమంత్రి గారి దగ్గర పోతారు, మీరు ఎందుకు పోతారో మాకు ఎవరికి తెలుసు. పర్సనల్గా పోయి మాట్లాడింది అసెంబ్లీలో లేవనెత్తండి ఇష్యూస్. అసెంబ్లీలో పెన్షన్ల గురించి మాట్లాడండి రేపు పొద్దున వచ్చి. అసెంబ్లీలో ఇవాళ ఇంకా వరి డబ్బులు వస్తలేవు, రేజ్ చేయండి ఇష్యూని. సన్నవాడే డబ్బులు రాలేదు ఇప్పటివరకు, ఇష్యూని రేజ్ చేయండి. రైతు బంధులు సరిగ్గా వస్తలేదు, రేజ్ చేయండి ఇష్యూలో. జగిత్యాల రైతు బంధు రాలే కదా, రేజ్ చేయండి ఇష్యూస్. జగిత్యాల మహిళలకు 2,500 ఇస్తారని ముఖ్యమంత్రి, ఇప్పటివరకు జగిత్యాల మహిళలకు ఒక్కరు కూడా రాలేదు. ఇష్యూ రేజ్ చేసి అసెంబ్లీలో మీరు ఇప్పటివరకు మాట్లాడినరా? జగిత్యాల బీడీ కార్మికుల గురించి ఇప్పటివరకు అసెంబ్లీలో మాట్లాడినరా మీరు? కాంట్రాక్టులు, బిల్లులు గివి తప్ప ఇంకేమైనా వచ్చా మీకు? అరే ఇవి మాట్లాడరు కానీ నీకు మెట్పల్లి కొరుట్ల పేషెంట్ జగిత్యాలకు వస్తుండ్రా? బ్లడీ హెల్, వాట్ ఆర్ యూ థింకింగ్ అండి?